ఆంధ్రప్రదేశ్లో మన విజయవాడలో ఇలాంటి హైటెక్ మ్యూజియం ఉందని నాకు ఇప్పటివరకు తెలియదు. నేను చూసి ఏదో నార్మల్గా ఉంది, ఏదో గాజులు పూలు అమ్ముకుంటున్నారు బట్టలు అనుకున్నాను. ఎంత మంచి టెక్నాలజీ యూజ్ చేశారు. ఆగ్మెంటెడ్ రియాలిటీని ఉన్న వాళ్ళకి హిస్టరీ ఇంకా బాగా ఇష్టమయ్యేటట్టుగా చెప్తున్నారు. ఐ జస్ట్ లవ్డ్ ఇట్. నేను కొన్ని రికార్డ్ చేశాను, మీరు చూడండి, వెళ్ళి ఎంకరేజ్ చేయండి. దట్స్ వెరీ గ్రేట్ ఇనిషియేటివ్ బై అవర్ గవర్నమెంట్. ఇది బుద్ధుని విగ్రహం. బుద్ధుడు బౌద్ధ మత స్థాపకుడు. మనిషి కోరికలను జయించి సన్మార్గంలో జీవించేందుకు అష్టాంగ మార్గాన్ని సూచించాడు. ఈ బుద్ధుని విగ్రహం క్రీస్తు శకం 2 నుండి 3వ శతాబ్దాల మధ్య కాలానికి చెందినది. దీన్ని సున్నపు రాయితో చేశారు. ఇది వీరభద్రుని విగ్రహం. పురాణాల్లో వీరభద్రుని గురించి వైవిధ్యంగా చెబుతారు. శివుని భార్య సతీదేవి దక్షయజ్ఞ సమయంలో అవమానించబడి ఆత్మహుతి చేసుకుంటుంది. అందుకుగాను కోపోద్రిక్తుడైన శివుని జటాజూటం నుండి వీరభద్రుడు జన్మించి దక్షుణ్ణి సంహరించినట్టుగా పురాణాల ద్వారా తెలుస్తుంది. 8 చేతులు, వాటిలో ఆయుధాలు కలిగి ఉన్న ఈ విగ్రహం క్రీస్తు శకం 12 నుండి 13వ శతాబ్దాల మధ్య కాలానికి చెందినది. ఈ విగ్రహంలో కింది భాగంలో దక్షుడు మేకతలతో అంజలి ముద్రలో ఉంటాడు. minutes షో అయితే హైలైట్ అన్నిటికన్నా. నక్షత్రాలు, పాలపుంతలు, ఇలా ఎన్నెన్నో అద్భుతాల సమాహారం. ఈ అపారమైన ఖగోళంలో ఒక చిన్న గ్రహం, మనం నివసించే భూగోళం. Believe me, you won't regret visiting Bapu Museum in Vijayawada. ఇక్కడ దాకా వచ్చారు కదా, సబ్స్క్రైబ్ చేయండి. I'll be posting more vlogs. Bye bye.